Hello viewers, welcome back to our channel. కేపీహెచ్పీ కాలనీలో ఉండే పేరెంట్స్ అందరికీ వాళ్ళ కిడ్స్ కోసము బెస్ట్ ప్రీ స్కూల్ వెతకడం అనేది నిజంగా ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. అందుకే ఈ రోజు వీడియోలో కేపీహెచ్పీ అండ్ కూకట్పల్లి సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి టాప్ 10 ప్రీ స్కూల్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో ఒక్కో స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది, ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, ఎన్వైరన్మెంట్ అండ్ యాక్టివిటీస్ గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం మాపిల్ బేర్ కెనడియన్ ప్రీ స్కూల్ గురించి మాట్లాడుకుంటే ఇది హౌసింగ్ బోర్డ్ 5th ఫేజ్లో ఉంది. ఇది ప్రీమియం సెగ్మెంట్. స్కూల్ ఫీజ్ జనరల్ గా 80,000 నుంచి 1.5 lakh వరకు ఉంటుంది. బేర్ కేర్ అనే డే కేర్ ఫెసిలిటీ ఉంది. చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. కెనేడియన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ని వీళ్ళు ఫాలో అవుతుంటారు. కిడ్స్కి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ ప్యాషన్ పెరిగే ఎన్వైరన్మెంట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, సైన్స్, మ్యాథ్స్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని క్రియేటివ్ యాక్టివిటీస్ త్రూ కిడ్స్కి నేర్పిస్తారు. సో సెకండ్ స్కూల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఇస్ కంగారూ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. ఇది వివేకానంద నగర్లో ఉంది. సో ఇది కూడా ప్రీమియం సెగ్మెంట్. ఫీజ్ ఆల్మోస్ట్ సేమ్ 80,000 నుంచి 1.5 lakh వరకు ఉంటుంది. ఫెసిలిటీస్ ఏమున్నాయి అనేది చూసుకుంటే స్మార్ట్ బోర్డ్స్తో ఉన్నటువంటి స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, సీసీటీవీ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఆల్సో సేఫ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. సో పిల్లలకి చాలా మంచి కలర్ఫుల్ అండ్ ఆ వైబ్ ఉండేటువంటి ఫన్ ఫీల్డ్ ఎన్వైరన్మెంట్ ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ స్కూల్ వచ్చేసి యూరో కిడ్స్ ప్రీ స్కూల్. ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ హెచ్ఎంటీ హిల్స్ లో ఉంటుంది. స్టాండర్డ్ ఫీజ్ రేంజ్ అయితే రఫ్ గా ఒక 40,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. సో ఫెసిలిటీస్ చూసుకుంటే చైల్డ్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫన్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ టూల్స్ ఉంటాయి. ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో పిల్లలు సేఫ్గా ఫీల్ అయ్యే పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. హార్వర్డ్ యూనివర్సిటీకి రిలేట్ అయినటువంటి ప్రాజెక్ట్ జీరో నుంచి ఇన్స్పైర్ అయిన హ్యూరేకా అనే ఒక స్పెషల్ కరిక్యులంని వీళ్ళు ఫాలో అవుతారు. దీనివల్ల కిడ్స్లో ఒక లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మనం బచ్పన్ ప్లే స్కూల్ కూకట్పల్లిలో ఉన్న దాని గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూల్ అని చెప్పాలి. ఎందుకంటే ఫీజ్ రఫ్గా ఒక 20,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. వేరే స్కూల్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ కాబట్టి. సో విఆర్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. స్పీక్ ఓపెన్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నికల్ టూల్స్ ని యూజ్ చేస్తారు అండ్ వీళ్ళకి డే కేర్ ఫెసిలిటీ కూడా ఉంది. యాక్టివిటీస్ కూడా చూసుకుంటే మాంటెసరీ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో టెక్నికల్ టూల్స్ యూజ్ చేసి కిడ్స్ కి ఒక కోర్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ మనము కేంబ్రిడ్జ్ మాంటెసరీ గురించి మాట్లాడుకుందాం. ఇది అవైలబుల్ లో ఉండే ఒక ఫీజు స్ట్రక్చర్ అండ్ ఫ్లెక్సిబుల్ డే కేర్ ఆప్షన్స్ అనమాట. సో బ్రైట్ క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్, సీసీటీవీ అండ్ ఆల్సో హెల్దీ మీల్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పిల్లలు వాళ్ళ ఓన్ పేస్ లో నేర్చుకునే ఒక పీస్ఫుల్ మాంటెసరీ ఎన్వైరన్మెంట్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి పెడుతున్నారు. అండ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే మైండ్ ల్యాబ్, పజల్స్ అండ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఒక లాజికల్ థింకింగ్ అండ్ క్రియేటివిటీని పెంచే విధంగా వీళ్ళు ఆ లెర్నింగ్ మెథడ్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనము బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ స్కూల్ హౌసింగ్ బోర్డ్ లో ఉన్న స్కూల్ గురించి మాట్లాడుకుందాం. స్టాండర్డ్ టు ప్రీమియం బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది. ఇది K-12 స్కూలింగ్ ఇంటిగ్రేషన్ తో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లే ఏరియాస్ అయితే ఈ స్కూల్లో మనకి కనిపిస్తాయి. అండ్ ఎన్వైరన్మెంట్ చూసుకుంటే పిల్లలు ఎర్లీ ఇయర్స్ కి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చే సేఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇది. అండ్ యాక్టివిటీస్ అనేది క్రియేటివ్ ప్లే అండ్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ త్రూ కిడ్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ మనం టైనీ టాట్స్ ప్రీ స్కూల్. ఇది హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 3 లో ఉంటుంది. మంత్లీ ఫీజ్ వచ్చేసి 5,000 రూపీస్ వరకు ఉంటుంది. అంటే లైక్ ఇయర్లీ మనకి ఆల్మోస్ట్ 45 నుంచి 60,000 రేంజ్ లో ఫీ స్ట్రక్చర్ ఉంది. సో డే కేర్, సీసీటీవీ, మీల్స్ అండ్ ప్లే ఏరియా ఫెసిలిటీస్ ఈ స్కూల్లో ఉంటాయి. ఎన్విరాన్మెంట్ గురించి మనం ఈ స్కూల్ గురించి మాట్లాడుకోవాలంటే మాంటెసరీ బేసిస్ మీద రన్ అయ్యే ఈ స్కూల్లో ఒక సెక్యూర్ వైబ్ ఉంటుందని చెప్పాలి. కిడ్స్ కి ప్రాక్టికల్ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ త్రూ కూడా సోషల్ స్కిల్స్ అనేవి నేర్పిస్తుంటారు. సో నెట్వర్కింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ మనం మై స్కూల్ ఇటలీ గురించి మాట్లాడుకుందాం. ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంది. ఇయర్లీ వీళ్ళ ఫీజు వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అయ్యి డే కేర్ ఫెసిలిటీస్ ని బట్టి ప్రీమియం రేంజ్ వరకు డిఫరెంట్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మంచి ప్లే ఏరియాస్ ఇది అని చెప్పాలి. ఆల్సో ఫుల్ డే కేర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి. అండ్ ఎన్వైరన్మెంట్ అనేది రేజియో ఎమిలియా ఇన్స్పైర్డ్ అప్రోచ్తో కిడ్స్లో ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని ఎంకరేజ్ చేసే ఎన్విరాన్మెంట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ అండ్ చైల్డ్ లెడ్ క్రియేటివ్ యాక్టివిటీస్ మీద
వీళ్ళ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది. సో దాని ప్రకారంగానే ఆ మెథడ్లోనే వెళ్తారు. నెక్స్ట్ మనం టెండ్రిల్ మై స్కూల్ కుకట్పల్లిలో ఉన్న స్కూల్ గురించి మాట్లాడుకుందాం. మంత్లీ ఫీజ్ ఆల్మోస్ట్ 3,500 వరకు ఉంటుంది. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూల్ అని చెప్పాలి. సీసీటీవీ సెక్యూరిటీ ఉంటుంది, మీల్స్ ఉంటాయి, డే కేర్ అండ్ ఆల్సో ఒక డెడికేటెడ్ ప్లే ఏరియా ఈ స్కూల్కి అయితే ఉంది. సో కిడ్స్కి ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలి కాబట్టి మంచి హోమ్లీ అండ్ సేఫ్ ఎన్వైరన్మెంట్ని వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. సో యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే బేసిక్ ఫౌండేషనల్ లెర్నింగ్, ఫన్ గేమ్స్ అండ్ ఆల్సో సోషలైజింగ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అక్షయ ప్లే స్కూల్. ఇది వివేకానంద నగర్లో ఉంది. మంత్లీ ఫీజ్ వీళ్ళకి ఆల్మోస్ట్ 3,750 రూపీస్ నుంచి, అంటే రఫ్గా ఒక పర్ ఇయర్ 45,000 పడుతుంది అనుకోండి. సో డే కేర్, సీసీటీవీ అండ్ ఆల్సో మాంటిసరీ ప్లేవే టూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్లేవే మెథడ్లో కిడ్స్ ఒక ఫన్గా నేర్చుకునే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఇంటరాక్టివ్ ప్లే అండ్ గ్రూప్ యాక్టివిటీస్ మీద కూడా, అంటే దాని త్రూ కిడ్స్లో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మోటార్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి ఈ మెథడ్లో వెళ్తున్నారు. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి పీపుల్ మీ కిడ్స్ని మీరు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటున్నారో, సో ఇక్కడ చెప్పిన లిస్ట్ కూడా నేను రీసెర్చ్ చేసి, అంటే కొంచెం టాప్ స్కూల్స్ అన్నప్పుడు చూపిస్తాయి కదా, అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. చెప్పింది అని కాకుండా ఒకసారి మీరు మీ కిడ్ని జాయిన్ చేసే ముందు కూడా పర్సనల్గా స్కూల్ని విజిట్ చేసి మీకు నచ్చిన స్కూల్లోని మీ కిడ్కి అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ ఓన్లీ చదువు మాత్రమే కాకుండా కిడ్స్కి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది ఈ స్కూల్లో ఉంటే అని అనిపించినప్పుడు ఆ స్కూల్లోనే అడ్మిషన్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో వీడియోని షేర్ చేయండి.